9 కేసులు పెట్టారు. పాపం ఈసారి వెంకటరెడ్డి వంతు వచ్చింది కాబట్టి నాకు తెలిసి వెంకటరెడ్డి పైన ఇది 3వ కేసు అనుకుంటా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో మా అధికార ప్రజలందరి మీద ఈ కేసులు పెట్టారు. బట్ ఇందులో చంద్రబాబు నాయుడు గారు కానీ, అనాపరాజిక్ సనాతని హిందూ పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేసులు పెట్టినంత కొద్దీ మాకు ఇంకొంత పార్టీకి బలంగా భద్రంగా పనిచేయాలనేటువంటి ఈ పరిస్థితులు మాకు వస్తాయి. అంతేగాని ఈ రోజు ఇలాంటి చిన్న చిన్న కేసులకు ఏం భయపడేది లేదు. 1267 మంది మీద కేసులు పెట్టారు. దీంతో 1268 మంది కేసులు అవుతుంది. కాదు నాగార్జున, మీ మీద కూడా 9 కేసులు ఉన్నాయా? మీకు నోటీసులు రావడం, అరెస్టు అవి ఉన్నాయా? 9 ఫస్ట్ అరెస్ట్ నాదే. జూన్ 4 వచ్చింది. జూన్ 5 నా పైన దాడి చేశారు. నాకు తెలిసి జూలై 14వ తేదీ నేను కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారని ఎవరికో ఇబ్బందులు గురైనాయి అంట, వాళ్ళకి కేసులు పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళానని అక్కడ ట్రాఫిక్ విఘాతం కానీ ఇట్లా కేసులు పెట్టారు. పిడుగురాల మెడికల్ కాలేజీకి వెళ్ళామని అక్కడ కేసులు పెట్టారు. సో ఇది ఏదైనా కేసే, ఏముంటుంది అందులో? కాబట్టి మీకు అరెస్ట్ భయం ఉంది? ఏముంది సార్, ఆల్రెడీ చేశారు కదా ఒకసారి అరెస్ట్. కాదు, మిగతా ఇంకా ఉన్నాయా పెండింగ్ కేసులు? పెండింగ్ కేసులు ఏమో సార్, నా ఏజ్ 30 ఇయర్స్ లో నా మీద ఒక కేసు లేదు. ఈ 18 months లో 2 నెలలకు ఒకటి కింద 9 కేసులు పెట్టారు. రొటీన్ ప్రాసెస్ కదా, అరెస్ట్ భయం ఏముంది? ఇది అరెస్ట్ కు భయం పడతారా ఇది? సో మీ ఇంకా ఎవరెవరి మీద కేసులుండి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ లెక్కల్లోని? సార్ నేను చెప్తానండి సార్, నాగార్జున యాదవ్ ని భయపెట్టి అరెస్ట్ చేస్తే నాగార్జున యాదవ్ నోరు మూసుకుంటాడేమో, కానీ ఇటువంటి నాగార్జున యాదవ్లు 1 కోటి మంది పుడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే వెంకటరెడ్డి భయపడి ఆగిపోతే అలాంటి వెంకటరెడ్లు 100 మంది 1000 మంది పుడతారు. సో ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకి ప్రభుత్వాలు భయపడి అరెస్టులు చేసుకుంటూ పోతే ఇక ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి ఏం భయపడుతుంటారు? నాగార్జున యాదవ్ మాట్లాడకపోతే నాగమల్లేశ్వర్ గారు మాట్లాడతారు. నాగమల్లేశ్వర్ గారు కూడా అరెస్ట్ చేస్తే శంకర్ రెడ్డి మాట్లాడతారు. ఆయన కూడా అరెస్ట్ చేస్తే నారాయణమూర్తి మాట్లాడతారు. అరెస్ట్ చేసుకుంటూ పోతుంటే మాట్లాడుతుంటారు. జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. అందుకని మీరు మాట్లాడుకుంటూ ఉన్నారా? అంటే కాదు, అంటే కక్ష సాధింపు చర్యనా, లేకపోతే ఆ ప్రభుత్వానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయన మీద పెట్టినటువంటి 7 years బిలో ఉండేటువంటి కేసులు చేయాలా, ఆయన దొంగతనాలు చేయాలా, ఆయన రేపులు చేయాలా, ఆయన ట్రెస్పాసులు చేయాలా? ఆయన మీద ఉన్న కేసులన్నీ ఏంది? 7 years బిలో కేసులు. 7 years బిలో ఉన్నటువంటి సెక్షన్స్ అన్నిటిపైన అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆయనకు 41A నోటీస్ ఇచ్చి విచారణకు పిలవాలి. విచారణకు పిలవచ్చు కదా. ఏమైనా చెప్పారా? నా మీద కేసు ఉంది, నాగార్జున యాదవ్ గారు ఇదిగో పలానా కేసు ఉంది, వెంకటరెడ్డి గారు మీ మీద పలానా కేసు ఉంది, పలానా రోజు మీరు కోర్టు విచారణకి పోలీస్ స్టేషన్ కి రండి అంటే రాకుండా ఉంటావా? ఒక లా బౌండ్ సిటిజన్ గా మేము వస్తాం. కర్నూలులో వెంకటరెడ్డి గారి మీద కేసు పెట్టారు. వెంకటరెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు, అయ్యా పలానా టైంలో మీరు కర్నూలు విచారణ చేయాలని. విచారణకు హాజరయ్యాడు. డిఎస్పీ గారు అడిగినటువంటి సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పారు, మళ్ళీ వచ్చారు. విచారణకు పిలవండి, మీకు వచ్చినటువంటి సమస్య ఏంది? మీకేమి దానికి ఏముంటుంది? సో అక్రమంగా లోపలికి వచ్చి కేవలం భార్య పిల్ల మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో భయాందోళనకు గురి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి నోటీస్ ఇవ్వకుండా, నిన్న ఇచ్చింది కదా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్ను అరెస్ట్ చేయాలంటే నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఒక లిఖితపూర్వకమైనటువంటి విధానం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇవ్వాలి అని ఉంది. మీరు ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మీరు అన్నారు కదా, మీరు తొంగలో దొక్కారు కదా. మేము అడుగుతుంది చాలా స్ట్రైట్ క్వశ్చన్. మేము క్రైమ్ చేసాం అంటున్నారు. సరే క్రైమ్ చేస్తే మేము ఏం క్రైమ్ చేసాము? మా మీద వచ్చిన కంప్లైంట్ ఏంది, నా మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఏంది, అవన్నీ మాకు ఇచ్చి మాకు నోటీసులు ఇచ్చి మా బంధువులకి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి సమాచారం అందించి వారిని అరెస్ట్ చేయండి. మేము కాదనట్లేదు కదా. ఈ రోజు వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్, మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీరు చెప్పండి. తాడిపత్రి వెళ్తున్నారు, మధ్యలో ఎక్కడో ఆగారు అని అంటున్నారు. మరి అంటున్నారు, ఇప్పుడు మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తాం, రేపు వదిలే ఏదో ప్రభుత్వం వచ్చింది. మీకున్న సమాచారం ఎక్కడ ఉన్నారు? ఈ ప్రభుత్వం ఎవరికి చెప్పట్లేదు. సాయంత్రం లోపు వెంకటరెడ్డి గారు రాజుకు తగ్గితే ఉదయాన్నే హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం హైకోర్టులో. రేపు ఏదో ప్రభుత్వం మారిద్ది. ఈ రోజు మీరు జనసేనకి ఏదో ఫేవర్ గా ఉన్నారు కాబట్టి వర్మ గారు బానే ఉన్నారు. రేపు వర్మ గారు జనసేనకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడతారు.
వర్మ గారిని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాలో లేకుండా అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని వర్మని కిడ్నాప్ చేసి పోలీసులు తీసుకెళ్తే ఏం చేయమంటారు? ఇది పద్ధతేనా, మర్యాదేనా? చెప్పండి వర్మ గారు, మీరు చెప్పండి. లేదు మేము క్రైమ్ చేసాం అంటే క్రైమ్ కి సంబంధించిన వివరాలు మాకు ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వాలా, కంప్లైంట్ కాపీ మాకు ఇవ్వాలా. మాకు ఇచ్చిన తర్వాత కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ ఆల్రెడీ వచ్చింది కదా. ఇండియన్ సిటిజన్